ఇప్పుడు నా సునామిగాల నుంచి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. ఆసురా ఎండకాసురా పీకినావు గానీ ఆ బస్తా ఉండే కాబట్టి నాకు కనపడలేదు. ఛాతి మీద గుండె మీద నా పేరు పెట్టుకోవడం ఎందుకు? అది రచ్చరవి. అది రచ్చరవ్యా నేనా? సేమ్ టు సేమ్. హియర్ యు దిస్ ఇస్ దట్ నేమ్ మీ ఐ దేర్. దట్ నేమ్ మీ ఐ దేర్. యా దిస్ హియర్ సేమ్ పుర్రే. దట్ పుర్రే శ్రీముఖి బిడ్డ. My name why on your round and here Bodem. What Bodem? Bodem not Bodem. Yeah. Who Bodem? Srinivas. Assistant director? Yeah. Wow. Why my name? Why? You are my revenge story. వెనకాల why your sister picture turn. ఒకసారి My not sister, your girlfriend. My Anna girlfriend is sister only, your sister. ఆపురా నిమ్మకాయ పుర్రే. నీకు తిర్రే. కానీ నీవి నీ చేతులు ఎందుకు పట్టుకున్నావు? రెండు చేతులే చెప్పు. ఈ సంజయ్ సైతాన్ చింతపండు అంటే చింతపండు పేరు సంజయ్ చింతపండు. నిమ్మకాయ చేతులు ఎందుకు పట్టుకున్నావు? దీనికి స్టోరీ ఉంది. చెప్పు అయితే. చెప్తా. ఈ సంజయ్ సైతాన్ చింతపండు అంటే వాడు ఇష్టమా? నాకు అర్థం కాదు. అదే చింతపండు అంటాడు ఇంకేమన్నట్టు మీకెందుకు? అంటే వాడు చెప్పేటప్పుడు నవ్వద్దంటావు. డిస్టర్బ్ చేయదని. అరే చింతపండు పేరు మార్చుకోరా. లేదు చింతపండే ఫేక్. ఈ సంజయ్ సైతాన్ చింతపండు అంటే చింత చెట్ల మీద ఉన్న దయ్యాలకి షేక్. అక్క మనమే వేసుకుంటుమా? నువ్వు దయ్యాన్ని భయపడిస్తావా లేదా దయ్యాన్ని నిన్ను భయపడిస్తా? నాన్న మనం వేసుకుంటున్నాం ఏంటన్నా? ఓ గోవర్కాయ ముఖం గోస్ట్ నా నుంచి మిస్ అయిపోయింది. దానికి ఈ రోజు నాకు ఫస్ట్ నైట్. అందుకే నా చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు మరీ ఓ చేస్తున్నావు. అయితే నేను అక్కడ ఎంజాయ్ చేద్దామంటే అది ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంది. మరి నువ్వు చేతిలో పట్టుకుంటే అంతే. ఈరోజు దాన్ని నా మంత్ర దిగ్బంధంతో వస్త్రదాన చేస్తా. దాన్ని రాని అయ్యా అయితే నా మంత్రం వేస్తున్నా. కాచుకోరవన్నా. ఏయ్ ముక్కున పొల్లెట్టో మొనకాడ దండెట్టో తాతలు చూస్తారా వాతలేసినాడు మందలోడా ఓరి మాయలోడా మామరారా ముద్దుల చెన్నోడా పిల్లడు లేడని పిఠాపురం నేను వెళ్తే ఆ చేతిలో పెట్టాడు కదా. గుడివాడ స్టేషన్ కాడ నిమ్మకాయ పుట్టింది. అరిగా నేను ఇంత మెలడీ సాంగ్ పాడినది నా నుంచి తప్పించుకుంది. చెప్తా దీని అమ్మ అట్లా కాదు. ఓ సంజయ్ లీలా బన్సాలి, రామ్ లీలా బన్సాలి, కబాలి దీని అమ్మ జాతి. ఇక్కడ అక్కడ దొరుకుతుంది అది. రాజుగారు దాంట్లో పోయింది. దాన్ని పట్టుకుంటా. ఎక్కడ? ఇక్కడ ఉండే నువ్వు. ఈ అమ్మ అక్కడ మనకు ఫస్ట్ నైట్ అయితే ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావే? ఎవరి గురించి వచ్చావు? నేను యాంకర్ రవి గురించి వచ్చాను. అమ్మ జీవితం నాలో ఉంది, యాంకర్ రవిలో లేనిది ఏంటి? చేతిలో కర్ర. గడ్డమా? మేము కర్ర అనుకున్నారా? చచ్చా గడ్డ రాకపోతే మా డాడీ ప్రాబ్లం అనుకున్నాను. కానీ నీకు కూడా నచ్చలేదా? బతుకున్నప్పుడు రవితోనే దిగి, పోయాక రవితోనే దిగి మేమెందుకే పోల్ డాన్స్ చేసుకోవడానికా? అమ్మ జీవితం మూడంతా ఆఫ్ చేసింది. దీంతో ఎలా ఉంటాయి అన్న? కొంతమంది దయ్యాలు ఉంటాయి. దిమాగ్ ఖరాబ్ చేస్తే వచ్చి మా దగ్గరకు వచ్చిండు ఒకడు. గురూజీ
మా ఆవిడికి దయ్యం పట్టిందని. నార్మల్ కూడా అలానే ఉంటారు కదరా. కానీ సరే నైట్ పడుకున్నాడు పడుతుంది స్వామి. అదా యువర్ ప్రాబ్లం. మీ ఆవిడ పొద్దున్న లేవగానే ఒక మంచి కనిపించే అద్దం దాని ముఖం ముందు పెట్టు, జడుచుకొని దెబ్బకు రాదు. ఆల్రెడీ పెట్టాను స్వామి, బ్లాస్ట్ అయిపోయింది. ఓ, మీ ఆవిడ అంత బేడా. సర్లే కానీ ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఆవిడికి దయ్యం పట్టిన వదలాలి అంతే కదా. వద్దు సార్, మా ఆవిడికి దయ్యం అలానే ఉండాలి. ఏరా అంటే నేను పొద్దున్న మా ఆవిడతో కాపురం చేస్తాను, నైట్ మా ఇంట్లో పక్కన సెటప్ ఉంది దాంతో కాపురం చేస్తాను. ఓడి అమ్మ, పవర్ లేని పవర్ బ్యాంక్ లో 2 మొబైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు రా? మీ అమ్మ ఇదంతా కాదని చెప్పి ఈరోజు ఫస్ట్ నైట్ కదా. ఎన్నిసార్లు ఫస్ట్ నైట్ రా? ఎన్నిసార్లు ఫస్ట్ నైట్ రా? ఆడికి అయ్యే వరకు. ఇంకో పాట. తడిపొడి జంక్షన్ లో తగిలిందే నాగమని, లాగున్న అదే కొత్త సీర కట్టుకొని. అంతే అన్న, అంతే పంపిన వాట్సాప్ లో. నీ అమ్మ లంకిని, ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ కాలే, కానీ ఎప్పటికైనా నీతో ఫస్ట్ నైట్ కోసం నిమ్మకాయ తీసుకొస్తా, నా స్టిక్ కూడా తెచ్చుకుంటా. వస్తా.